ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ శివార్లలోని నాదరగొల్లు ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు కొందరు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ భూములకు యజమానిని సుప్రీంకోర్టు నిర్ణయించిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కారణంగా ఇందులో ప్రభుత్వ భూమి ఉంది అని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిపై కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. రెండు 2015లో సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఓడిపోయి ఈ భూమి శివరాజ్ బహదూర్కు చెందిన భూమిగా 2015లో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. 2016లో శివరాజ్ బహదూర్ కొంతమందికి ఈ భూమిని అమ్మడం జరిగింది. ఆల్ఫా అనే కంపెనీ, యునైటెడ్ అనే కంపెనీ, ఒమేగా అనే కంపెనీలకు 50 ఎకరాల చొప్పున ఈ భూమిని అమ్మాడు. ఆ కంపెనీలు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి మాకు ల్యాండ్ కన్వర్షన్ చేయండి అని 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దరఖాస్తు పెట్టుకున్నారు. అప్పుడు 2016లో ఉన్నటువంటి ఆర్డీఓ గారు అసలు ఈ భూమి మీకు అమ్మడం తప్పు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ల్యాండ్ డిక్లరేషన్ జరగకుండా, సీలింగ్ డిక్లరేషన్ జరగకుండా ఈ భూమిని అమ్మే హక్కు రాజ్ బహదూర్కు లేదు, ఈ క్రయ విక్రయాలు చెల్లవు అని చెప్పి ఈ భూమిని 22A అంటే ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఈ భూమిని పెట్టడం జరిగింది. ఈ భూములను కబ్జా చేసే కంపెనీల డైరెక్టర్ల జాబితాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్ష పేరుందని ఆరోపించారు హరీష్ రావు. అందుకే అక్కడ భూములు సాగు చేసుకుంటున్న వారిపై బెదిరింపులకు పాల్పడి వాటిని కబ్జా చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ భూమి ఆ బోర్డులు పెట్టుకున్నారు గోడ మీద, శిల్పా కన్స్ట్రక్షన్స్, శిల్పా ఇన్ఫాటెక్ లిమిటెడ్. శిల్పా ఇన్ఫాటెక్ ఎవరిది అంటే పొంగులేటి గారి కుమారుడు హర్షారెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది? భూములను రక్షించాల్సిన వాడే భూబకాసురుడైపోయింది. భూబకాసురుడైపోయిన ఇంకా పేదవాడికి రక్షణ ఎక్కడ దొరుకుతుంది గవర్నమెంట్లా? అందుకే పోలీసులు ఉల్టా వాళ్ళనే బెదిరిస్తుండ్రు. ఆర్డీఓ దగ్గరికి పోతే స్పందన లేదు, కలెక్టర్ దగ్గరికి పోతే స్పందిస్తలేడు, హైడ్రా దగ్గరికి పోతే స్పందిస్తలేడు. ఎక్కడికి వెళ్ళి స్పందిస్తారు? ప్రభుత్వ పెద్దలే గద్దలైనప్పుడు, పెద్దలే గద్దలైపోయి పేదల పాలిట వాళ్ళు ఇట్లయిపోయినాక ఇంకెక్కడి నుంచి పేదలకు న్యాయం జరుగుతుంది? ప్రభుత్వ భూములను కాపాడతానని గొప్పలు చెబుతోన్న సీఎం రేవంత్ 7,000 కోట్ల విలువైన ఈ భూములను కాపాడేందుకు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను కాపాడుతున్నామని చెబుతోన్న హైడ్రా ఈ భూములను ఎందుకు పరిరక్షించట్లేదని ప్రశ్నించారు. స్వయంగా రెవెన్యూ మంత్రి భూముల వెనుక ఉంటే రెవెన్యూ మంత్రి కింద ఉండే చిన్న అధికారి ఆర్డీఓ ఆ భూములను ఎట్లా కాపాడతాడు? హౌ కెన్ హీ సేవ్? హౌ? ఆయన ధైర్యం ఎక్కడొస్తుంది? జీవో 99 కింద రేవంత్ రెడ్డి హైడ్రా తెచ్చిండు. ఏమంటాడు రేవంత్ రెడ్డి? మొన్న కూడా మీరు చూసింది, అసెంబ్లీలో మాట్లాడుతుండు, నా కుటుంబ సభ్యులు తప్పు చేసినా, రెవెన్యూ మంత్రి తప్పు చేసినా ఎవరిని వదలా అంటాడు. మరి ఎందుకు ఇది హైడ్రా కళ్ళు మూసుకుంటుందా? ఇది గవర్నమెంట్ భూమి అయితే హైడ్రా ఎందుకు కళ్ళు మూసుకుంటుంది? నచ్చితే నజరానా, లేదంటే జరిమానా. పేదవాడికో న్యాయం, పెద్దోడికో న్యాయం. పేదల ఇండ్లు కూర్చోడానికి ఉరికురికి పోతుంది హైడ్రా. శనివారం ఆదివారం పోయి కూలగొడుతుంది, ఆదివారం చూసుకొని కోర్టు లేనప్పుడు పోయి కూలగొడుతుంది. మరి ఇక్కడ 374 ఎకరాలు, 7,000 కోట్ల రూపాయల భూమి, ఈ భూమి కాపాడడానికి హైడ్రాకి ఎందుకు మనసు వస్తలేదు? ఎందుకు